మనం ఇప్పుడు నీట్ ఫిజిక్స్లో ఉన్నామండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే వాడు ద కోఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ది కాపర్ ఈజ్ 9 టైమ్స్ ఆఫ్ ది స్టీల్ అంటున్నాడు. ఓకేనా? సో ఏ థర్మల్ కోఫిషియంట్ మనం ఎంత అంటున్నాడు? 9 టైమ్స్ ఆఫ్ ది సో స్టీల్ అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ వాడు? ఇక్కడ లెంత్ ఇచ్చాడండి 20 సెంటీమీటర్, 10 సెంటీమీటర్ ఇచ్చాడు సిలిండర్స్ యొక్క. సో ఇక్కడ అంటే ఈ రెండింటి దగ్గర టెంపరేచర్ ఇచ్చాడు 80 డిగ్రీస్, 0 డిగ్రీ సెంటీగ్రేడ్. జంక్షన్ దగ్గర కాపర్ స్టీల్ ఎక్కడైతే ఉంటుందో ఆ జంక్షన్ దగ్గర టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మిమ్మల్ని. సో ఇమీడియట్గా ఏం చేయాలి మీరు? హీట్ యొక్క ఫార్ములా రాయండి. హీట్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా టీ బై ఆర్. ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుండిపోతుంది మీకు. డెల్టా టీ ఆర్ అంటే ఏంటి? ఎల్ బై కేఏ కదా. సో కేఏ పైకి తీసుకోండి. మీకు కే టర్మ్స్లో కావాలి మనకి ఫార్ములా. కే టర్మ్స్లో తీసుకొచ్చాను అందుకనే. సో ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఇక కాపర్కి పెట్టేసేయండి. కాపర్కి ఎంత? 9K పెట్టేసేయండి. 9K పెట్టేసాను ఇక్కడ. సో ఏ సేమ్ ఏరియా రెండింటికి సేమ్ అట్లే ఉంటుంది కాబట్టి ఏరియా సేమ్ మనకి. సో టెంపరేచర్ ఇక్కడ 80 నుంచి టీ తీసేయండి. 80 నుంచి టీ. లెంత్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ కింద? 20. సో స్టీల్కి అలాగే రాయండి. కేఏ ఇంటూ ఎందుకంటే ఇది కేనే ఉంది కదా, 9K కాలే కదా. సో కే ఏరియా. టెంపరేచర్ అంతా T మైనస్ 0 లెంత్ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. రెండింటిని ఈక్వేట్ చేయండి. ఈక్వేట్ చేస్తే కేఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. మిగతా మిగిలింది రాయండి ఇక్కడ. 9 ఇంటూ 80 ఇంటూ టీ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ టీ బై 1 అంటే టీఏ వస్తుంది కదా. ఇక్కడ -0 అంటే -0 వెళ్ళిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని ఏం చేయండి? ఇక్కడ ఈ 2ని ఇటు తీసుకెళ్ళండి. సో 9ని లోపల తీసుకెళ్ళండి. 9 ఇంటూ 80 మనకు 720 అవుతుంది. 90 అవుతుంది. ఇక్కడ 90 వేయడం మర్చిపోతారు పిల్లలందరూ. సో ఉత్త టీ వేసేసి ఇక్కడ 2T ఉంది కదా, 2T ప్లస్ టీ 3T అవుతుంది. వేరే ఆన్సర్ వచ్చేస్తుంది. దాన్ని కూడా పెట్టేస్తాడు ఆడు. అందుకని కొంచెం జాగ్రత్తగా చేయాలి. మల్టిప్లై చేసేటప్పుడు దీనికి ఒక్కదానికే చేసి దీనికి చేయకుండా ఉంటారు పిల్లలు. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 9 ఇక్కడ టీ, ఇక్కడ 2T వస్తుంది. 11T అవుతుంది. 11T డివైడ్ చేస్తే 65.45. మన ఆన్సర్లు కనుక చేస్తే సో 65.45 అంటే 0.5 కన్నా తక్కువ ఉంది కాబట్టి 65 తీసుకోవచ్చు. 67 తీసుకోలేము. అదే 66 ఇచ్చా కూడా ఇక్కడ మనం 65 తీసుకోవాలి. ఎందుకంటే 0.5 కన్నా తక్కువ ఉంది కాబట్టి. మన ఆన్సర్ వచ్చేసి సి అనేది మన ఆన్సర్ అండి పిల్లలు.